సో చాలామంది అడిగినటువంటి మరొక ప్రశ్న ఏంటంటే పిఆర్సీ గురించి చెప్పండి అన్న, అసలు పిఆర్సీ అంటే ఏంటి, ఈ పిఆర్సీ ప్రాసెస్ ఏంటి, దాని గురించి చెప్పమని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. అయితే నేనైతే ఈరోజు ఆ పిఆర్సీ అంటే ఏంటి, ఏమేమి పెరుగుతాయి, అసలు పిఆర్సీని ఎలా చూస్తారో అవన్నీ చెప్తూ ఒక వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఇక పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ అంటాం మనం. వేతన సవరణ కమిషన్ అని భావించవచ్చు దీన్ని. ప్రతి 5 సంవత్సరాలకే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు వృద్ధి, జీతభత్యాలు సరిచేసే కమిషన్ని పిఆర్సీ కమిషన్ అంటాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి అయితే 10 ఇయర్స్కి ఉంటుంది పిఆర్సీ కమిషన్. అదే స్టేట్కి సంబంధించినటువంటి కమిషన్ అయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పే బేసిక్ లేదా పే రివిజన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం మనం. పే రివిజన్ కమిషన్ అని పిలువబడే ఇది ఒక కమిషన్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని, స్కేల్స్, అదనపు భత్యాలను ఆప్టిమైజ్ చేయడానికి నియమిస్తుంది. పిఆర్సీ రిఫర్ చేయబడిన తర్వాత మొత్తం వేతన రీతులు ఏదైతే గ్రేడ్ ఉందో, లేకపోతే స్కేల్ ఉందో, లేదా ఫిట్మెంట్ ఉందో, అదేవిధంగా స్టాగ్నేషన్ లేదా ఇంక్రిమెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు మార్చడం అయితే జరుగుతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో పిఆర్సీ ఫిట్మెంట్ బెనిఫిట్ అంటే ఫిక్సింగ్ ఆఫ్ పే ఇవ్వబడుతుంది. అంటే గత వేతనాలకు కొంత శాతం పెంపు రూపంలో నిర్ణయించడం అయితే జరుగుతుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే తెలంగాణ రివైజ్డ్ పే స్కేల్స్ 2020కి సంబంధించిన జీవోలో ఫిట్మెంట్ బెనిఫిట్ ఆఫ్ 7.5% అనే విషయాన్ని ఉల్లంఘించడం పడిందనమాట. తెలంగాణ, ఏపీలో వేతన నిర్మాణం గత పిఆర్సీలో ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. తెలంగాణలో రివైజ్డ్ పే స్కేల్ 2020 అమలు చేయబడింది. 2020లోనే తెలంగాణలో అమలు చేయడం అయితే జరిగిందంటే అది జీవో ఎంఎస్ నెంబర్ 51 డేట్ ఆఫ్ 11/6/2021 అనే పిఆర్సీ మెయిన్ జీవో అనేది ఉంది. తెలంగాణలో డిఏలు, హెచ్ఆర్ఈలు, ఇతర భత్యాలపై కూడా జీవోస్ అయితే విడుదలయ్యాయంట. ఇక ఏపీలో చూస్తే ఏపీలో 11th పిఆర్సీ రివిజన్ అనే పే స్కేల్ అనేది 2022 గురించి సమాచారం అయితే ఉందంట. ఏపీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 11th పిఆర్సీ రివైజ్డ్ పే స్కేల్ 2011 అనేది జీవో కాగడం కూడా ఉందని చెప్పేసి అన్నారు. ఏపీలో ఇతర భత్యాలు, ట్రావెల్ అలవెన్స్, ఇతర విభాగాల్లో మార్పులు చేసిన జీవోలు కూడా గుర్తించడం అయితే జరిగింది. ఇక కానిస్టేబుల్ బేసిక్ అలవెన్సులు పెరుగుదల ఎలా జరుగుతుంది అనేది కాక చూస్తే మనం ముందు బేసిక్ పే పెరుగుతుంది. ఫస్ట్ బేసిక్ అనేది పెరిగిపోతుంది, తర్వాత పిఆర్సీ ద్వారా అన్నమాట. తర్వాత అలవెన్సెస్ ఏదైతే అలవెన్సెస్ ఉన్నాయో అది డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ, ఇతర భత్యాలు కూడా అదేవిధంగా లేదా ముందుగా నిర్ణయించబడిన రేట్లో టీఏలు కూడా పెరగడం జరుగుతుంది. ఇక బేసిక్ వృద్ధి, పిఆర్సీ అమలు కొత్త పే స్కేల్ నిర్ణయిస్తారు. ప్రస్తుత వేతనాన్ని కొత్త స్కేల్లో ఫిట్ చేయడానికి ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వచ్చు. ఉదాహరణకి 7.5% తెలంగాణలో ఫిట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి అనుకున్నాం. కొన్ని రాష్ట్రాల్లో స్టాగ్నేషన్, ఇంక్రిమెంట్స్ ఇవ్వడం జరుగుతుందంట. ఇంకా అలవెన్సెస్ విషయానికి వస్తే డిఏ అంటే డెర్నెస్ అలవెన్స్, ఇది ముఖ్యమైన భాగం. ఇది సాధారణంగా బేసిక్పై కొంత శాతాన్ని లేదా కొంత రేట్ అనేది నిర్ణయించడం ఉంటుంది. ఇంకా హెచ్ఆర్ఈ హౌస్ రెంట్ అన్నమాట. దీన్ని హెచ్ఆర్ఈ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ లేదా ట్రావెల్ అలవెన్స్, డిఏ, స్పెషల్ పే, రిస్క్ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్ లాంటి ఇతర జీతభత్యాలు కూడా జీవోల ద్వారా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందంట. అలవెన్సెస్ పెంపు వేతన సవరణ జీవోలు ప్రకటించిన తర్వాత మాత్రమే అమలు అవుతాయి. జీవో ఇవ్వకుండా అమలు అనేది జరగదు అని చెప్పి చెప్తున్నారు. ఒక ఉదాహరణగా తెలంగాణ కానిస్టేబుల్ శాలరీ అలవెన్స్ 2025 అంచనా వేస్తే 2025 తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ వేతన శ్రేణి 24,280 నుండి మొదలవుతుందని కొన్ని వర్గాలు సమాచారం అందించాయంట. ఈ బేసిక్పై డిఏ, హెచ్ఆర్ఏ మొదలైన చెల్లించబడతాయి. ఈ వేతన శ్రేణి మార్పు సాధారణంగా పిఆర్సీ ఎప్పుడైతే అమల్లో ఉందో ఈ అమల్లో ఉన్నప్పటి నుంచి మాత్రమే ఇది వర్తిస్తుంది. సారాంశం ఏంటంటే పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ఉద్యోగుల వేతనాలు, స్కేల్స్, భత్యాలు సమీక్షించి కొత్త నిర్మాణం అంటే కొత్త పే స్కేల్ అమలు చేయడం జరుగుతుంది. కానిస్టేబుల్ బేసిక్ వేతనం పిఆర్సీ ద్వారా మాత్రమే పెరుగుతుంది. కానిస్టేబుల్ అనేది అలవెన్స్, డిఏ, హెచ్ఆర్ఈ, ఇతర భత్యాలు పెరుగుదల కూడా కొత్త జీవోల ద్వారా నిర్ణయించబడి దానికి సంబంధించినటువంటి రేట్స్ అయితే
పర్సెంటేజ్ చెప్పుకుంటాం కదా, 10%, 12%, 16%, 20% అని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 2025లో పూర్తిగా ఎంత పెరుగుతుందో తేలితే అది కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం జీవోల ప్రకారం ఉంటుందని చెప్పేసి మనకైతే ఇది జీవోల ప్రకారం అయితే ఉంటుందని చెప్పేసి మనకైతే తెలియడం జరుగుతుంది. అయితే ఈ పిఆర్సీకి సంబంధించి ఈ 25,220 ఈ 25,220 రూపాయలు ఏదో ఇది కొత్తగా పిఆర్సీ వస్తే ఎలా మారుతుంది అనేది ఒకసారి మనం చూస్తే ఉదాహరణకు చూద్దాం. చూడండి, బేసిక్ పే అనేది 25,220 రూపాయలు ఉంది బేసిక్ పే అనేది కదా. దాని మీద డిఏ అంటే డేర్నెస్ అలవెన్స్ ఉదాహరణకు 33.6% ఉంది కదా. ఇది ఏప్రిల్ 2025కి మారుతుంది అన్నమాట. షరతు ఆధారంగా మారవచ్చు. మళ్ళీ ఇంకా మనకి 4 డిఏలు ఇవ్వాలి కాబట్టి దాన్ని బట్టి మారిపోవచ్చు. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అనేది 10%, 16%, 24% డిపార్ట్మెంట్పై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా అందులో కలిపేస్తారు అన్నమాట. ఇతర అలవెన్సులు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ లేదా ఇతర అలవెన్సులు. ఇంకా మనకు బేసిక్ ఎలా మారిపోతుందంటే మనకు ఉన్నటువంటి బేసిక్లోకి డిఏని కలిపేస్తారు. ఒకవేళ ఐఆర్ ఇస్తే ఐఆర్ని కలుపుతారు, లేదు పిఆర్సీకి ఫిట్మెంట్ అనేది ఇస్తారు కదా, ఈ ఫిట్మెంట్ను కలిపేసి అప్పుడు న్యూ బేసిక్ ఎలా ఉంటుందో ఆ న్యూ బేసిక్ను మళ్ళీ ఆ న్యూ బేసిక్ అనేదాన్ని ఫామ్ చేయడం, దాని మీద మళ్ళీ హెచ్ఆర్ ఇవ్వడం, దాని మీద మళ్ళీ డిఏలు ఇవ్వడం అలా జరుగుద్ది అనమాట. అయితే ఇక్కడ డిఏ శాతం 33.67 ప్రస్తుతం ఏపీ డిఏ రేట్స్లో ఒక నమూనా శాతం. కానీ ఇది కాలానుగుణంగా ఇంకా మనకు 4 డిఏలు ఇవ్వాలి కాబట్టి మారుతుంది. ఇక హెచ్ఆర్ఏ కూడా చూసుకున్నట్లయితే 10% కొన్ని చోట్ల, 12% కొన్ని చోట్ల, 12% కొన్ని చోట్ల, 16% కొన్ని చోట్ల, 24% ఇలాగ ఉద్యోగ స్థానం నగరాలు ప్రభుత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇతర అలవెన్సెస్ కూడా అది ట్రావెలింగ్ అలవెన్స్ కూడా చేంజ్ అయిపోతాయి. ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇప్పుడు 300 ఉంది కదా ఏపీఎస్పీ వాళ్ళకి, అవి కూడా మారిపోతాయి అన్నమాట. ఈ విధంగా మారిపోవడం అయితే మనమైతే చూస్తామన్నమాట. ఒకసారి దానికి సంబంధించినటువంటి ఇంకా క్లియర్గా చూద్దాం ఒకసారి. ఈ ఎంత పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అనేది కాక మనం చూసినట్లయితే ఇది ఫస్ట్ ఫిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఫిట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గత బేసిక్లో 1% పెంపిస్తారు అంట, ఎంతో కొంత ఎంతనే ఇస్తారు. లాస్ట్లో చూస్తే 23%, 27%, 30% అనేది. అలా 2014లో అయితే మనకి 43% ఇవ్వడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో అయితే 23% ఫిట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒకవేళ ఉదాహరణగా చూసుకుంటే 25,220 రూపాయలు అనుకున్నాం కదా, 25,220 రూపాయల మీద ఒక 30% అలవెన్స్ లేదా ఫిట్మెంట్ అనేది ఇస్తే 30% ఫిట్మెంట్ ఇచ్చారని అనుకుందాం. అప్పుడు ఆ 30% 25,220కి ఎంత అయిందంటే 7,566 రూపాయలు అయింది 30% ఫిట్మెంట్ ఇస్తే. అప్పుడు కొత్త బేసిక్ ఎంత అవుతుందంటే 32,780 రూపాయలు కొత్త బేసిక్ అయిపోతుంది. ఈ కొత్త బేసిక్ మీద ఏమవుతుందంటే అప్పుడు మాస్టర్ స్కేల్ అంటాం కదా, అప్పుడు ఈ కొత్త బేసిక్ మీద డిఏ అనేది ఇవ్వడం, ఈ కొత్త బేసిక్ మీద హెచ్ఆర్ఈ అనేది ఇవ్వడం ఇలా జరుగుద్ది అనమాట. హెచ్ఆర్ఈ అనేది ఇవ్వడం, అదేవిధంగా టీఏలో కూడా మార్పులు అనేది రావడం అనేది జరుగుతుంది చూస్తాం. అలా ఓల్డ్ బేసిక్ మనం చూసుకున్నప్పుడు 25,000 పిఆర్సీ ప్రకారం 25,220 పిఆర్సీలో 25లో ఫిట్మెంట్ 30% అనుకుంటే మనం చెప్పుకున్నాం. 30% వేసుకున్నప్పుడు 25,220 రూపాయలు ప్లస్ 7,566 రూపాయలు. అప్పుడు టోటల్ బేసిక్ ఎంత అయిపోతుంది? టోటల్ బేసిక్ వచ్చేసి 32,786 రూపాయలు అయిపోతుంది. టోటల్ బేసిక్ 32,786. దీన్ని మొత్తం మాస్టర్ స్కేల్లో ఫిట్ చేస్తారంట. ఉదాహరణకి 32,800 దగ్గర స్కేల్ అంటే అది తీసుకుంటాం. అది తీసుకున్న తర్వాత అప్పుడు మనకి డిఏ లెక్కిస్తారు. డిఏ లెక్కిస్తే డిఏ ఎంత ఉంది? 32,000 35% అనుకోండి. 32,800 ఇంటూ 35% అంటే దగ్గరగా దాని డిఏ 11,440 రూపాయలు అవుతుంది. అదే హెచ్ఆర్ఏ కూడా లెక్కించామనుకోండి, హెచ్ఆర్ఏ 12% అనుకుంటే 12% హెచ్ఆర్ఏ అనుకుంటే 32,800 ఇంటూ 12 వేసుకుంటే 3,936 రూపాయలు ఇలా ఉంటుంది అనమాట. పెరుగుదలని అలా లెక్కిస్తారు. ఫిట్మెంట్ శాతం 23, 27, 30%. ఇది పిఆర్సీ రిపోర్టు గవర్నమెంట్ ప్రకారం నిర్ణయించడం అయితే జరుగుతుంది. మాస్టర్ స్కేల్ అనేది అలా పిక్ చేస్తారన్నమాట. అది కూడా కొత్త జీవో ఒకటి ఇచ్చి ఆ జీవో ప్రకారం పెంచడం అంటే జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. అయితే మనకి పే స్కేల్లో దగ్గరగా అప్పుడు 32,000 దాకా
అవ్వచ్చు అని చెప్పేసి ఒక అంచనా అయితే ఉందన్నమాట, ఒక అంచనా అయితే ఉంది. ఈ విధంగా అయితే కొత్త వాళ్ళకి బెనిఫిట్ ఏమైనా ఉంటుందంటే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ కొత్త బేసిక్ ఉంది కదా, ఈ కొత్త బేసిక్ మీద కొత్త డిఏ ఇస్తారు. ఆ డిఏ పర్సంటేజ్ తీసుకుంటాం, దాని మీద పెరుగుద్ది అనమాట. అదేవిధంగా ఆ కొత్త డిఏ మీద హెచ్ఆర్ఏ పర్సంటేజ్లు ఇస్తారు. అదేవిధంగా ఈ కొత్త బేసిక్ని బట్టే మళ్ళీ పిఆర్సీని బట్టే మనకి ఈ టీఏ అలవెన్సెస్ కానీ, ఈ యూనిఫామ్ అలవెన్సెస్ కానీ, ఇతర అలవెన్స్లు ఏమైనా ఉంటాయి అటువంటి అలవెన్స్లు అన్నీ కూడా ఇలాగ ఏదైతే న్యూ ఫిట్మెంట్, న్యూ బేసిక్, న్యూ పిఆర్సీ అమల్లోకి వస్తుందో గవర్నమెంట్ జీవో ద్వారా అలా రావడం ద్వారా మనకైతే జీతాలు అనేవి పెరుగుతాయి. అప్పుడైతే కంపల్సరీగా నా ఊహ ప్రకారం ఒక 30% ఇస్తే 32,000 చిల్లర అనమాట, 32,000 33,000 దగ్గర బేసిక్ అనేది ఉంటుంది. ఇప్పుడు 25,220 ఉంది కదా దాన్ని, ఇది క్లియర్ కట్గా ఓకేనా.